వెల్కమ్ టు హేమా హంగామా. నేను మీ హేమ. అండ్ ఈ రోజు బిగ్ బాస్ 9 ఫైనల్ కంటెస్టెంట్స్ ఆ 15 పీపుల్ ఎవరు అన్నది మాత్రం నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ మెయిన్లీ సెలబ్రిటీస్ వింగ్ నుంచి ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది చూద్దాం. ఆల్రెడీ నేను మీకు షార్ట్స్ లో చెప్పడం జరిగింది. సో లక్స్ పాపా సాంగ్ హీరోయిన్ అయినటువంటి ఫ్లోరా సైని గారు ఉన్నారు. అలాగే బుజ్జిగాడు ఫేమ్ అయినటువంటి సంజన గారు ఉన్నారు. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, మనం 7 బైజీ బృందాన్ కాలనీ చూసాం కదా, సో దాంట్లో కామెడీ చేసినటువంటి సుమన్ శెట్టి గారు అనమాట. అవుట్ రేటెడే, బట్ తెలీదు మరి ఇందులో ఇంకేమన్నా ఫన్ క్రియేట్ అవుతుందో లేదో చూడాలి. అండ్ నెక్స్ట్ అందరికి తెలుసు కదా జబర్దస్త్ ఫేమ్. సో ఈటీవీలో వచ్చే చాలా వాటిల్లో వస్తున్నాడు కదా ఇమాన్యుల్, వర్ష ఇమాన్యుల్ అంటే బాగా గుర్తుపడతారు కదా. సో ఇమాన్యుల్, సో లాస్ట్ సీజన్ లో అవినాష్ అలా వచ్చిండో, ఈసారి ఇమాన్యుల్ కూడా తీసుకుంటున్నారని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ భరణి గారు అనమాట. సీరియల్స్ లో వాటిలో చాలా సినిమాల్లో వాటిలో కూడా కనిపించినటువంటి భరణి గారు. సో ఆయన అండ్ నెక్స్ట్ హర్షిత్ రెడ్డి, రీసెంట్ గా వచ్చినటువంటి శుభం సినిమా. అండ్ అలాగే లైక్ ఇలా చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మనకు కనిపించున్నాడు అనమాట. కల్కి 2898 AD లో కూడా మనకి హర్షిత్ రెడ్డి కనిపించాడు. హర్షిత్ రెడ్డి అన్నది సో ఆల్మోస్ట్ ఒక 95% మాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదు ఇంకేదన్నా అదర్ రీజన్స్ ఉంటే మాత్రం తను మేబీ ఆగిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ముద్దమందారం ఫేమ్ తనుజ ఉన్నారు కదా, సో ఆవిడ్ని కూడా సో బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యారు అంటే ఒకటైతే మనకి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో సెలబ్రిటీ వింగ్ నుంచి తనుజన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ అలెక్య చిట్టి పికిల్స్ లో మొన్న చాలా హల్చల్ చేసినటువంటి బాగా వైరల్ అయినటువంటి అలెక్య చిట్టి పికిల్స్ లో వాళ్ళ సిస్టర్ వస్తుందన్నమాట. సో తను ఒక ఆవిడ ఫ్రమ్ సెలబ్రిటీ వింగ్. సో ఇంకా ఎవరినన్నా మిస్ చేసామేమో చూసేద్దాం. సో అలాగే సృష్టి ఉన్నారు కదా, మన జానీ మాస్టర్ ఇష్యూ అప్పుడు జరిగింది కదా, తన జూనియర్ కొరియోగ్రాఫర్ పుష్పకి చాలా వాటికి తను కొరియోగ్రఫీ చేసింది జానీ మాస్టర్ అందరిలో. అలాగే జానీ మాస్టర్ మీదే కేసు పెట్టి చాలా ఛానల్స్ కి వెళ్ళి మరి తను ఫైట్ చేసినటువంటి సృష్టి కూడా ఉన్నారనమాట. సో ఫ్రమ్ ద సెలబ్రిటీ వింగ్ అయితే మనం వీళ్ళనే ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. అండ్ అంటే ఈ సీజన్ చూస్తుంటే సెలబ్రిటీస్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనిపిస్తుంది. మరి స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుంది ఏంటన్నది చూడాలి. అండ్ సంజనాని తీసుకోవచ్చు, ఫ్లోరా సైని గారిని తీసుకోవచ్చు. వాళ్ళకి తెలుగు అంత ఫ్లూయెంట్ గా కూడా రాదు. అండ్ వాళ్ళ ఏజెస్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఫ్లోరా గారు 45 or 46 ఉన్నారు. అండ్ సంజన ఇస్ క్లోజ్ టు 36 or 35. సో ఇలా చూసుకుంటే చాలా ఏజ్డ్ పీపుల్ నే తీసుకున్నారు అనిపిస్తుంది. యంగ్ పీపుల్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మంచి హైప్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈసారి బిగ్ బాస్ లో కనిపిస్తున్నట్టయితే అనిపించట్లేదు. అండ్ కమింగ్ టు అగ్ని పరీక్ష నుంచి మేబీ 5 లేదా 6 తీసుకునే అవకాశం అయితే ఉంది. సో అయితే ఓట్ అపీల్ నుంచి ఒక 3 అన్న సెలెక్ట్ చేయొచ్చు. జడ్జెస్ 3 ఉన్నారు కాబట్టి వాళ్ళ 3 నుంచి ఒక 3 అన్న సెలెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే లైక్ ఓట్ అపీల్ నుంచి ఒక 2 తీసుకుని మిగతా రిమైనింగ్ 3 మన లైక్ జడ్జెస్ తరపు నుంచి అయినా ఏదైనా జరగచ్చు అనమాట. సో అందులో చూసుకుంటే హరిత హర్ష అని ఒక ఆయన ఉన్నారు కదా, హాఫ్ గుండు చేయించుకునే మాస్క్ మ్యాన్. సో ఆయన్ని కూడా తీసుకుంటారు అనిపించింది. ఎందుకంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, ముక్కు సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి సో తనని తీసుకునే ఛాన్స్ అయితే మోర్ అని అనిపించింది. అండ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే కనుక సో శ్రీజ దమ్ముకి, అలాగే పవన్ కళ్యాణ్, సోల్జర్ పవన్ కళ్యాణ్ కి, అండ్ ఇంకొకళ్ళు ప్రియా శెట్టి ఆర్ సంథింగ్ ఉన్నారు, ప్రియాంక శెట్టి, సో ఆమె అండ్ డీమోన్ పవన్, వీళ్ళు 4 ఓటింగ్ అయితే బాగా పడుతుంది. సో గేమ్ పరంగా చూసుకుంటే సో శ్రీజ దమ్ము బాగా పర్ఫార్మ్ చేస్తుంది. రిమైనింగ్ 3 సోగా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ఆల్సో ఇస్ గుడ్, నాట్ బ్యాడ్, ఇట్స్ గుడ్ అనమాట. అండ్ కమింగ్ టు జడ్జెస్ సైడ్ నుంచి చూసుకుంటే కనుక ఎక్కువ అవకాశాలు నాగాకి అలాగే మనీష్ కి ఇస్తున్నారు కాబట్టి సో వీళ్ళిద్దరు కూడా కన్ఫామ్ గా వెళ్లే సూచనలు అయితే చాలానే ఉన్నాయి. మరి రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏం చేస్తారు ఏంటి అన్నది అయితే మనం ఇంకా వెయిట్ చేసి చూడాలి. ప్రస్తుతానికి టిల్ నౌ లైక్ అగ్ని పరీక్ష నుంచి అయితే వీళ్ళు వెళ్తారని అనుకుంటున్నాను. అండ్ సెలబ్రిటీ వింగ్ లో ఆల్మోస్ట్ నేను చెప్పిన పేర్లన్నీ కన్ఫర్మే. మేబీ తనుజ, హర్షిత్ రెడ్డి అండ్ అలెక్య చిట్టి పికిల్స్, మేబీ వాళ్ళలో ఎవరో ఒకళ్ళన్నా డ్రాప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.